వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ 1. డియర్ వియర్స్, మీ విషయంలో చేసిన తప్పుకి కొంతమంది కార్మిక్స్ మీ ఎనిమీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పిరిచువల్ జైల్లో ఉన్నారంట. సో ఏంటిది అది అనేది చూద్దామండి. ఓకేనా? ప్రజెంట్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనేది కూడా చూద్దాం. ఇంకా వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ యొక్క కార్మిక్స్ వాళ్ళు అనుకుని జరగలేదండి. వాళ్ళు ఏదైతే మీ విషయంలో క్రియేట్ చేద్దాము అనుకున్నారో అది క్లియర్గా జరగలేదు. అండ్ స్టడీ చేస్తున్నారంట, ప్లాన్స్ చేస్తున్నారంట, ఏదో రీడ్ చేస్తున్నారంట మీ మీద. మీ లైఫ్లో బ్యాలెన్స్ లేకుండా ఉండాలని చెప్పి ఏదో ప్రక్రియలు చేస్తున్నారంట ప్రజెంట్ ఈ మూమెంట్. సో బ్యాలెన్స్ లేకుండా చేయాలి, మనీ పరంగా అంటే మనీ బ్లాకేజెస్ని క్రియేట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి. అండ్ ఒక ఆఫర్ మీకు రాబోతుంది అన్న విషయం వాళ్ళకి తెలిసిందంట. ఎమోషనల్ ఆఫర్, అది మీ పార్ట్నర్ నుంచి కావచ్చు అండ్ లేదా సోల్మేట్ నుంచి కావచ్చు. సో ఎమోషనల్ ఆఫర్ని ఆపాలి అని చెప్పి ప్లేఫుల్గా ఉన్న మిమ్మల్ని ఎలాగన్నా బాధ పెట్టాలి. హీల్ అయ్యారు కదా, సో లైఫ్లో హీల్ అయ్యారు కాబట్టి మిమ్మల్ని బాధ పెట్టాలి అని చెప్పి అనుకున్నారంట. సో అందుకని చెప్పి ఏదైతే పర్సన్ మీ పరువు తీయాలి అని అనుకున్నారో బ్లేమ్ చేయడానికి చూస్తున్నారంట. మెయిన్ ఎలాగా అంటే బ్లేమ్ చేయడానికి, అంటే మీరు చెయ్యింది ఏదో చేశారు అండ్ అనేది, మీరు చెయ్యింది ఏదో చేశారు అని మీ మీద నిందేసి వాళ్ళు పారిపోదాం అని అనుకుంటున్నారంట. క్లియర్గా పారిపోదాం అనుకుంటున్నారంటండి. టవర్ మూమెంట్ పెద్ద షాకింగ్ న్యూస్. మీ నేమ్కి సంబంధించి, మీ పరువుకు సంబంధించి ఒక పెద్ద బ్లేమింగ్ న్యూస్ అనేది మీ మీదేసి, బ్లేమింగ్ మాట అనేది మీ మీదేసి అక్కడ సిచ్యువేషన్స్ని, సాక్ష్యాలని క్రియేట్ చేసి వాళ్ళు పారిపోదాం అనుకుంటున్నారంటే ఏ రకంగా కూడా బ్యాక్ స్టాంప్ వేయలేకపోతున్నారని చెప్పి తల పట్టుకొని కూర్చున్నారు. ఏంజెల్ స్పిరిచువల్ జైల్ అన్నారు కదా, అంటే ఏంటి ప్లీజ్ చెప్పండి. స్పిరిచువల్ జైల్ అంటే ఏంటిది? స్పిరిచువల్ జైల్ హ్యాపీగా ఉన్న మిమ్మల్ని నెగిటివ్ ఎనర్జీస్ వాడి బ్యాక్ స్టాంప్ వేసి అవకాశంగా తీసుకోవాలని అనుకున్నందుకు, మీ పరిస్థితిని, మీకు డబ్బులు రాకుండా ఫ్యామిలీని, వర్క్ని తలకిందులుగా చేయాలని అనుకున్నందుకు, ఎస్ గొడవలు పెట్టుకోవాలనుకున్నందుకు వాళ్ళు చేసింది వెనక పంపేశారంటండి. మీ డివైన్ వెనక పంపేశారంట. వాళ్ళు చేసిన ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని రివర్స్ చేసేసారు, బ్యాక్ టు ద సెంటర్స్ వేసేసారు. ఎస్ కర్మ వెంటనే ఇచ్చేసారు. అది స్పిరిచువల్ జైల్. అంటే జనరల్గా నార్మల్ జైల్ అంటే ఏంటి అంటే దొంగలను కానీ ఎవరైనా తప్పు చేసిన వాళ్ళని నార్మల్ జైల్లో బందీ చేసేస్తారు కదా. సో వీళ్ళు ఏదైతే నెగిటివ్ ఎనర్జీస్ని మీ మీద ప్రదర్శించారో దానిని రివర్స్ పంపించేసి ప్రజెంట్ వాళ్ళే కొట్టుకునే స్టేజ్కి వెళ్ళిపోయారు. కర్మ అనేది అలా పంపించేశారు. వాళ్ళు చేసింది వాళ్ళకి అప్పుడేగా వాళ్ళకి బుద్ధి వచ్చేది, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి అర్థమయ్యేది. అందుకని చెప్పి ఏంజల్ స్పిరిచువల్ జైల్లో వాళ్ళని ఉంచారు. అండ్ చూస్తారు, కొలాబరేషన్ అనేది తలకిందులు చేశారు. అప్పటికి కూడా కుదురుగా ఉండకపోతే ఇంకా చెప్పలేదు, వాళ్ళకి స్ట్రాంగ్ జడ్జిమెంట్ ఇవ్వాల్సిందే. డబ్బులు పోగొట్టుకున్నారండి. మీ విలువ తీయాలి, పరువు తీయాలని ఏదో డ్రామా ఆడమని వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇచ్చి డబ్బులు పోగొట్టుకున్నారు. వాళ్ళు అనుకుంది జరగలేదు, మిమ్మల్ని బాధ కూడా పెట్టలేకపోయారు. ఆల్రెడీ వాళ్ళ పని వాళ్ళు చేశారు కాబట్టి మిమ్మల్ని ఆపుదామని అనుకున్నారంటే ఏదో విషయంలో, బట్ అది చేయలేకపోయారండి. స్ట్రాంగ్గా బ్యాక్ స్టాంప్ వేయలేకపోయారు మీ విక్టరీకి. మీరు వెళ్తున్న పాతగా ఒక సాక్రిఫైస్ అయ్యేలాగా ఏదో ఒక సీన్ క్రియేట్ చేద్దామని అనుకున్నారంటే దానికి ఏంజల్ పర్మిషన్ కూడా లేదండి, క్లియర్గా లేదు. అండ్ దారులు కూడా లేవు. మీ లైఫ్ని వాళ్ళు ఇబ్బంది పెట్టడానికి ఏ రకంగా కూడా దారులు లేవు అని చెప్పి ఏంజల్ చెప్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ యొక్క టాలెంట్స్ ఏంటి అనేది ట్రస్ట్ చేయండి. ఓకేనా? మీరు చాలా మెచ్యూర్డ్గా ఉన్నారు, చాలా అంటే చాలా స్కిల్స్ ఉన్నాయి మీ దగ్గర. సో ఎక్స్ప్లోర్ చేయండి. మీకు ఏ స్కిల్స్ వచ్చు, ఏమేమి నేర్చుకున్నారు, గతంలో ఏం నేర్చుకున్నారు, ప్రజెంట్ మీరు ఏం చేయగలరు, ఒక పెన్ను పేపర్ తీసుకొని లిస్ట్ అవుట్ చేయండి. మీకు మల్టిపుల్ టాలెంట్స్ ఉన్నాయి, సీరియస్గా మల్టిపుల్ టాలెంట్స్ ఉన్నాయి. ఓకేనా? సో దాని నుంచి బిహైండ్ ద సీన్స్ అనేది కూడా మీరు చూడగలరు. ఏదైనా సిచ్యువేషన్ ఉంటే, జరుగుతుంటే దాని వెనుకున్నది కూడా మీరు పసిగట్టే తత్వం మీకుంది అని ఏంజల్స్ చెప్తున్నారండి. మీ యొక్క ఇంటెన్షన్ అనేది ఎంత స్ట్రాంగ్ అయ్యింది అని చెప్తున్నారు. యు ఆర్ నాట్ ఎట్ ఆల్ అలోన్. ఓకేనా? మీరు అస్సలు అలోన్ కాదండి. ఏ రకంగా కూడా మీరు ఒంటరి వాళ్ళు కాదు. మీ దేవుళ్ళు మిమ్మల్ని చూస్తున్నారు, మీ పితృదేవుళ్ళు మిమ్మల్ని చూస్తున్నారు. వాళ్ళు మీకు సైన్స్ ఇస్తున్నారు. ఈ యొక్క ఫెదర్ కనిపించింది అంటే అది ఇంట్లోకి ఎగిరి రావటం కానీ, బయట మీరు వెళ్తున్నప్పుడు కానీ ఈ ఫెదర్ అండి, ఇది ఉంది కదా
కోడికి ఉంటాయి కదా, సో అవి మీకు కనిపిస్తున్నాయి అంటే దాని అర్థం యు ఆర్ ప్రొటెక్టెడ్, యు ఆర్ నాట్ అలోన్, మేము మీతోనే ఉన్నాము అని చెప్పి. ఏంజల్కి వింగ్స్ ఉంటాయి కదా, రెక్కలు ఉంటాయి కదా, సో ఈ కోడి రెక్కలు ఇవి కనిపిస్తే దాని అర్థం మీతోనే మేము ఉన్నాము అని, మీ చుట్టుపక్కల వాళ్ళు తిరుగుతున్నారు, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు అని అర్థం అండి. ఓకేనా? ఎప్పుడైనా కనిపిస్తే థ్యాంక్స్ చెప్పండి. ఓకేనా? సో వాళ్ళు మీకు కన్ఫర్మేషన్ ఇస్తున్నారు, భయపడకు నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పి. చిన్నపిల్లలకి వాళ్ళు ఒక మదర్ ఎలా చెప్తారో ఆ విధంగా మీ అమ్మవారు మీకు చెప్తున్నారండి, భయపడకు, నువ్వు అలోన్ కాదు, నేను మీకు తోడుగా ఉన్నాను, నీ చుట్టూ ఒక ప్రొటెక్షన్ షీల్డ్ వేశాను, నిన్ను ఎవ్వరు కూడా టచ్ చేయలేరు, అదంతా కూడా ఒక భ్రమ, ఒక ఇల్యూషన్లో ఉంచుతున్నారు అని చెప్పి చెప్తున్నారండి. డ్రాప్ యువర్ షీల్డ్స్, ఆల్రెడీ మీ యొక్క ఏదైతే ఎనర్జీ ఉందో అందులో నెగిటివ్ ఎనర్జీ షీల్డ్స్ అన్నింటినీ డ్రాప్ చేసేసి ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ని మీకు వేసారంట మీ ఏంజిల్. ఓకేనా? సో మీరు అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు, మీ చుట్టూ నేను ఒక ప్రొటెక్షన్ వలయాన్ని గీశాను. ఓకేనా? దాన్ని దాటి ఎవ్వరు కూడా మిమ్మల్ని టచ్ చేయలేరు అని చెప్పి క్లియర్గా చెప్పేస్తున్నారండి. అండ్ మీ యొక్క గ్రోత్ని ఎంజాయ్ చేయండి. చాలా అంటే చాలా ఎదిగారు లైఫ్లో, చాలా నేర్చుకున్నారు, చాలా టాలెంట్స్ని సంపాదించుకున్నారు, అండ్ సమాజంలో మీకంటూ ఒక గుర్తింపుని, గౌరవాన్ని సంపాదించుకున్నారు. ఈ మూమెంట్ని ఖచ్చితంగా మీరు సెలబ్రేట్ చేసుకోవాలి. ఓకేనా? ఎంజాయ్ చేయండి, చిన్న చిన్న పార్టీస్ కూడా చేసుకోండి ఇంట్లో. సో కొన్ని కొత్త వండుకోవటం, తినడం, ఈ విధంగా మీకు ఏదైతే జాలీగా అనిపిస్తుందో పార్టీ చేసుకోవడం, కేక్ కోయటం, ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న విషయాలు కూడా ఇంట్లో సెలబ్రేట్ చేసుకోండి. సో ఆటోమేటిక్గా మీరు ఎంతైతే జాలీగా, ఎంతైతే ఆనందంగా ఉంటారో అంతా కూడా పాజిటివ్ ఎనర్జీని మీరు అట్రాక్ట్ చేస్తారు. ఎంత పాజిటివ్గా ఉంటారో అంతా కూడా మీ లైఫ్లోకి పాజిటివిటీ అనేది వస్తుంది, అవకాశాలు కూడా ఎక్స్ప్లోర్ అవుతాయి. ఓకేనా? మన నేచర్కి చెప్పాలి అర్థమయ్యేలాగా, ఏమని, మేము రెడీగా ఉన్నాము పాజిటివ్ థింగ్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అని. మీరు ఆ వైబ్రేషన్లోకి వచ్చినప్పుడు మాత్రమే మీరు ఆ పాజిటివ్ ఎనర్జీస్ని గ్రాప్ చేసుకోగలుగుతారు, ఏంజల్ గిఫ్ట్స్ని మీరు అందుకోగలుగుతారు. మీరు ఎప్పుడో ఏదో అయిపోయిన దాని గురించి ఉండకూడదు కదా, సో అది వేరే దారి అనమాట. సో అది పక్కన పెట్టేద్దాం. సో ఏంజల్స్ ఒకటే చెప్తున్నారు, మీరు అలోన్ కాదు, నేను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేసాను అని చెప్తున్నారండి. ఓకేనా? టేక్ కేర్ ఆఫ్ యువర్ నీడ్స్, మీ యొక్క అవసరాలు ఏంటి, మీకు ప్రజెంట్ ఏమేం కావాలి అన్నీ కూడా సమకూర్చుకోండి. మీకు కావాల్సిన మీ అవసరాలన్నిటినీ సమకూర్చుకోండి, మీకు కావాల్సినవి అన్నీ కొనుక్కోండి. మీకు కావాల్సిన చిన్న చిన్న అవసరాలు ఉంటాయి కదా, సెల్ఫ్ కేర్ నుంచి కావచ్చు తినేదాని వరకు మొత్తం అంతా కూడా. ఓకేనా? అన్నిటినీ టేక్ కేర్ చేసుకోండి అని చెప్తున్నారండి. ఓకేనా? మీ యొక్క సక్సెస్ని ఎంజాయ్ చేయండి, ఎంజాయ్ చేస్తూ వర్క్ చేయండి, హ్యాపీగా ఉండండి. మీరు అసలు వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు, ఏ విషయంలోని వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఉండండి, జాలీగా ఉండండి, పార్టీ చేసుకుంటూ ఉండండి అని చెప్పి మీ ఏంజల్స్ మీకు చెప్తున్నారండి. ఓకేనా? గ్రేట్ టీచర్ ఆ డివైన్ నేమ్ మీకు లెర్న్ చేస్తున్నారంట, చెప్తున్నారంట, మీకు టీచ్ చేస్తున్నారంట. ఓకేనా? సో ఆ డివైన్ ఏం చెప్తున్నారంటే, లెర్న్ ఫ్రమ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్. మిమ్మల్ని మీరు హీల్ అయ్యి ఎంత స్పిరిచువల్ యాక్టివిటీస్లో మీరు యాక్టివ్గా ఉంటారు అంటే 24 గంటలు ఎక్కువసేపు అలాగే కూర్చొని ఉండమని కాదు. సో క్లారిటీ ఆఫ్ థాట్, గ్రాటిట్యూడ్ చూపించడం కానీ, ఒక ఏంజల్ని ఒక క్లారిటీగా కమ్యూనికేట్ చేయడం కానీ, ఏదైనా ఇచ్చిన తర్వాత వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం, నేచర్తో మాట్లాడడం, ఒక ఫ్రెండ్షిప్ చేయడం నేచర్తో, బర్డ్స్తో, చుట్టూ ఉన్న యానిమల్స్తో. సో అది ఏదైతే స్పిరిచువల్ యాక్టివిటీస్ ఉన్నాయో మనల్ని మనం హీల్ చేస్తూ మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా హీల్ చేస్తున్నాం. సో ఇప్పుడు వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఎవరికైనా టారో రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు క్లాసెస్ జరుగుతున్నాయండి, డైరెక్ట్గా వాట్సాప్ చేయండి, నేను ప్రైస్ డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.